గైస్ వెల్కమ్ బ్యాక్ టు టీఎంవి వన్ ఛానల్. ఈ రోజు మనం అయితే లారీలో అయితే క్యాంపింగ్ చేయబోతున్నాం. అది కూడా అట్లా 12 hours నైట్ మొత్తం. అజ్జుపి కెమెరామెన్ ఆగు చూపిస్తా. చూడండి గైస్ మొత్తం చీకటి అయిపోతుంది. అందుకని మనం అయితే నైట్ మొత్తం అయితే అది కాక సీన్ వానబడి సీన్ అవుతుంది గైస్. కాదు గైస్ ట్రక్కులు చేద్దాం అనుకున్నాం గైస్. ఫస్ట్ అయితే వానబడి సీన్ అవుతుందని అందుకని క్యాబిన్ అయితే వచ్చా గైస్. వీడియో మాత్రం క్రేజింగ్ ఉండిపోయి ఎంతమంది అంటే నేను ఈడు వెనకాల మన నరసింహ కెమెరామ్యాన్ అట్లా మన పవన్ అయితే ఇంకా రాలేదు గైస్. ఇంకా స్టార్ట్ చేయాలి మన క్యాంపింగ్ అయితే. ఒక్కసారి దీంట్లోకి ఎక్కితే ఇంకా దిగేది లేదు గైస్. దిగేది కాదు, బయట దెయ్యాలు ఉంటాయి. నైట్ ఎవరు అక్కడ తిరుగుతారు గైస్. ఇదంటే దెయ్యాలంటే చాలా భయం గైస్. చాలా దెయ్యాల కథలు చెప్పుకుందాం. సూపర్ ఉంటుంది గైస్. వీడియో మాత్రం క్రేజింగ్ ఉండిపోతుంది కాబట్టి ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసుకొని ఛానల్ కొత్తగా వచ్చినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఓకే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఓకే ఇప్పుడే పవన్ వచ్చేసిండు. ఇంకా నరసింహ ఉన్నాడు. తర్వాత చూపిస్తాం నరసింహ అని. ఇప్పుడైతే ఇంకా క్యాంపింగ్ అయితే స్టార్ట్ గైస్. భయం అవుతుంది గైస్. ఇప్పుడు దాకా మీకు అయితే లైట్ కనపడుతుంది. వీడియో ఆపినమ్మటే మళ్ళీ ఇంకా లైట్ బంద్ చేస్తానే. లైట్ ఆపితే మొత్తం ఆపుతా చూడండి బయట చూస్తే బిత్తరపోతారు గైస్. ఇప్పుడు ఆపుతా చూడు. ఎద్దామని గైస్ ఎట్టు ఉంది గైస్. మాకైతే అసలు అంతా చీకటి ఉంది గైస్. అందుకనే గైస్ మేమైతే గైస్ ఈడు మామూలుడు కదా గైస్. తర్వాత తర్వాత ఇప్పుడైతే మా హనుమంతుడు అయితే కథలు చెప్దాం, అవి చెప్దాం. ఇప్పుడైతే ఏదో ఒక యాక్టివిటీ చేద్దాం గైస్. ముందైతే మా ఫుడ్ ఐటమ్ చూపిస్తాం గైస్. సీకట్లే కనపడతారు మన వాళ్ళు. ముందైతే మీరు అనుకోవచ్చు హౌస్లు అన్నీ ఉన్నాయి కదా అని. కొంచెం నైట్ అయితే మనకైతే హౌస్ లైట్లు ఆపుతారు. హౌస్ లైట్లు ఆపుతాడు. మన లైట్ ఆపుకుంటే ఇంకా ఉచ్చ పడతాయి గైస్. అది కాక హనుమంతుని ఉన్న కాడికి పోయి పెడదాం. ఇవాళ ఆపుతారు లేకుంటే లేదు గైస్. ఇప్పుడైతే నేను బయట కురికిస్తా. అప్పుడు కానీ ఫిట్ అవుతావు రివెంజ్ ఛాలెంజ్లు పెడతాం. ఇప్పుడైతే మన హనుమంతుని అయితే మీకు ఒకసారి చూపిస్తా క్లోజ్అప్ లో. దానికి మన పోనే తెల్లో నరసింహ వచ్చి గైస్. మన ఏడైతే అట్నే అయితే మన ఫుడ్ ఐటమ్స్ ఏంటంటే వీళ్ళు అట్నే ఇంకా ఏం తెచ్చుకోలే గైస్. బయట ఏం తెచ్చుకోలే కమ్మగా అబ్బు బయట. అందుకని అందరు క్యారేజ్ తెచ్చుకోరు గైస్. నాది క్యారేజ్ ఉంది గైస్ దాంట్లో. అదేమో ఇంకా 4 కనుక్కుంటారు కదా గైస్. దాంట్లో ఒకటి ఉంది. ఇప్పుడైతే ఇంకా ఇప్పుడే ఆకలి కావట్లేదు గైస్. ఇంకా మీకోసం ఎంటర్టైన్ అయితే చేస్తాం యాక్టివిటీలో. ఇంకా లేట్ చేయకుండా అయితే వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం గైస్. పిత్తిని గైస్ మన హనుమంత్ అయితే ఇది కాక ఇప్పుడే గాయస్ అద్దాలు దించినాయి. అట్ట రేకులంతా దిచ్చినాం గాయస్. గబ్బు తట్టుకోలేకపోతున్నాం గాయస్. ఇప్పుడు వరకు అయితే ఐపీఎల్ చూస్తున్నాం గాయస్. చాలా మీరు చూసేటప్పు ఏదో ఒక సిఎస్కే మ్యాచ్ ఏదో జరుగుతుంటది. సిఎస్కే వర్సెస్ ఆర్ఆర్ ఏందిరా సిఎస్కే వర్సెస్ ఆర్ఆర్ జరుగుతుంది. మాకైతే ఎల్ఎస్జీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ గాయస్. మేమైతే ఏం చేయలేక ఇంకా చేస్తున్నాం. మీకు ఎంటర్టైన్ కావాలంటే ఇప్పుడైతే ఏదో ఒక యాక్టివిటీ చేద్దాం. ఏం చేద్దాం రా? హనుమంత్ పిచ్చింది కాబట్టి వాడికి యాక్టివిటీ. ఏం యాక్టివిటీ ఏం చేద్దామంటారు అడిగింది. దేం కథలు ఏనాలి వాడు తర్వాత. ఇప్పుడు వద్దు గైస్ దేం కథలు అయితే. కొంచెం నిద్రపోయిన తర్వాత సూపర్ ఉంటుంది దేం కథలు. ఏమంటారా? మీకు బారు ఉంటుంది గైస్. మాకైతే పండుకోవడానికైతే ఏం లాభం ఏమనిపించదు కానీ ఇప్పుడే బోర్ కొడుతుంది. ఇప్పుడు ఏదో ఒక యాక్టివిటీ ఏం చేద్దాం మనం పిత్తుదామా? డబ్బు లేపిండు గైస్. చెప్పిండు గైస్ ముందే మాకైతే. నేనైతే పిత్తుతా వాసన వస్తుంది అని చెప్పిండు. మరా తట్టుకోలేవు. ఇప్పుడే పోయింది అట్టు పిత్తు. నీకు చూపిలేకపోయినా నేను చూపిస్తాలే గైస్. ఇప్పుడు హనుమంత్ అయితే మన కోసం పాట పాడతాడు. వాడికి నచ్చిన పాట పాడతాడు. అది వద్దులేరా. లాస్ట్ వీడియో చూడకపోతే ఇప్పుడు మన ఛానల్కి పాత ఛానల్కి వెళ్ళి రివెంజ్ ఛాలెంజ్ ఉంటుంది. దాంట్లో అయితే బాగా సూపర్ ఉంటుంది గైస్. పాత ఛానల్లో ఉంటుంది. మీరైతే చూసేయండి. ఇప్పుడైతే మన హనుమంత్ అయితే ఏదో ఒక పాట పాడతాడు. మన హనుమంత్ అయితే పాడతాడు. మేమైతే డిస్కల్ ఎట్లా వేసినాం. వాడు హనుమంత్ గట్టిగా అయింది. పాడు పాడు పాడు. యశనగుల కట్ట మీద యశను ఉయ్యాల ఊగి ఊగి షేర్లు చేసి ఊగుండు
ఇప్పుడు మనం ఫోన్ అయితే పాడతావా ఫోన్ నేను మాట్లాడు నరసింహ అసలు నువ్వురా ఇప్పుడు ఇంకో పాట పాడిపిస్తాను లేదా దవిడి దివిడి పాట పాడతాడంటే ఇదేమో డాన్స్ చేస్తాడంట సరేనా రెడీ రెడీ అంజుమత్ ఏం తీసిక్రేసా స్టార్ట్ వాళ్ళు ఏమను లేరా ఇది తగులుతుంది ఆడ గ్యాప్ ఉంది లేవాయి ఏ ఆడ నించోరా కింద నించోరా అయింది పాములు ఎందుకుంటారా అరే మందే లేరా మందే అందరు మన వాళ్ళే ఏం బాధపడద్దు మంది అనట్లేదు మంది మంది సరే ఏమనుకోవాలి గ్యాస్ క్లారిటీ అయితే మనకైతే అస్సలు రావట్లే ఈ డిమ్ము లైట్ వరా తెల్ల లైట్లు ఈ లైట్ ఎందుకు ఈ లైటా సార్ ఇది బాగుంది ఇది బాగలేదు సార్ రెడీ స్టడీ గ్యాస్ అడుగు కానీ ఏ నర్సం ఇద్దరు పాడండి వీడి మొహం ఏంది అసలు కాడట్లే డ్రే రెడీ స్టడీ గో ఏంది రా పాడండి రా అక్కడే ఉన్నాడు డ్రమ్స్ కొట్టం లేను దండక అని బాధ మన హనుమంతుని అయితే ఒక వీడియోలో అయితే డాన్స్ చేపిద్దాం పాట పాడరా ఇప్పుడైతే మనమైతే పవన్ ఏం యాక్టివిటీ చేద్దాం ఏం చూడు కమ్మకు బారు కాలు చాపుకొని పోలీసు ఉద్యోగం ఓకే ఇప్పుడైతే మేమైతే లారీ తోలినట్టయితే యాక్షన్ చేస్తాం గైస్ ఇప్పుడు మేమైతే లోడ్కి పోయినట్టు వాళ్ళేమో వెనకాలైతే ఏం లోడ్ రా ఇసుకే అంట ఆ ఇసుకకి మా ఇంటికాడికి తీసుకురావాలా సార్ నా ఫోను మీరెవరు వాడేం కేనరు నువ్వు ఏంది ఓపెనరా ఓపెన్ గన్న స్టార్ ఓపెనర్ అంట గైస్ ఓపెనరా ఇంకా నువ్వురా నరసమ్మ కేమర్లు అంటాయా కేమర్లు ఏంది కేమర్లు ఏంది గాయస్ మన హనుమంతుని ఎంత ఒకటి అడుగుతా చూడండి ఇప్పుడైతే హనుమంతుని అయితే 6 ఎర్ర లారీలు 6 పచ్చ లారీలు నాకు వస్తుంది నువ్వు చెప్తురా మూతి చూస్తుంటే భయం వేస్తుందయ్యా నువ్వు చక్కగా చెప్పయ్యా 6 ఎర్ర లారీలు 6 పచ్చ లారీలు ఫాస్ట్ గా ఏయ్ 6 పచ్చ లారీలు ఎల్ల నువ్వు చెప్పురా నరసింహ ఆయ్ అంట నువ్వు చెప్పు నువ్వు మాట్లాడు 6 ఎర్ర లారీలు 6 పచ్చ లారీలు పచ్చ లారీలు ఎట్టుంది కాదు మా తరఫు అయితే ఇట్లా తీసుకొని డమడమా అని గబగబా ఫాస్ట్ అంటూనే ఉంటారు డమడమా నేను మాడుతుంది జనంగా 6 ఎర్ర లారీలు 6 పచ్చ లారీలు అసలు కుదరట్లే అరా గిన్నెలో కందిపప్పు ఏంద్ర నాకే తెలియదు అది కింద పందికొక్కు గిన్నెలో పందికొక్కు గిన్నెలో పాలంట గిన్నెలో కందిపప్పు బొట్టలో పందికొక్కు బొట్ట ఏంద్ర రాట్లేదు యాడికి పోవాలరా ఎప్పుడు తీసేది హనుమాన్ ఆవులు వస్తున్నాయా ఓయో నువ్వు ఆడ పెట్టలే ఆవులు వద్దు ట్రైనింగ్ తీసుకుంటున్నా మూసుగా ఆడ పెట్టి హనుమంత్ నీ అసలు పేరు ఏం పేరు సిన్నోడు ఏంది సిన్నోడా నీ అసలు పేరేం పేరు అలుగుల పవన్ కుమార్ అలుగుతున్నావా ఎప్పటి నుంచే అలుగురా
నరసింహ తెలియదు. తెలియదు. నరుకుతా ఏంది నరుకుతా నరుకుతా. మూసుకో లేకపోతే అన్ని మూసుకో. గైస్ ఒక్కొక్కరికి ఒక బదులు పేరు పెట్టినాం. నాకు ఒక్కడికి అడలేంది ఏ ఉంది చెప్పట్లేదు. ఓకే మనకైతే ఇప్పుడు టైం అయితే మనకి అంత అవుతుందిరా 9 అయితే గైస్ కరెక్ట్గా. అందరూ తాకలతో ఉన్నారు గైస్. పొట్ట బోడి బోడి ఇప్పుడు దాకైతే ఇన్స్టాగ్రామ్ చూసాం, అట్నే క్రికెట్ చూసినాం. మీకు యాక్టివ్లు మా వాళ్ళకి ఆకలి అవుతుంది బాగా, తిని ఎరగదిద్దామా. ఇది అప్పుడే నిద్రొస్తుంది. ఏంది ఇప్పుడైతే మన వాళ్ళైతే ఇంకా క్యారెట్ చేయటం తింటమే నరసింహ. నాన్న ఫోన్ చేసి క్యారెట్ చేస్తాడు. ఏందిరా మర్చిపోయినాను, ముందు క్యారెట్ తెచ్చుకున్నావు కదా. మనం మీ నాన్నకు ఫోన్ చేయి క్యారెట్ చెప్తాడు. ఆడు క్యారెట్లు పెట్టుకొని ఎస్ మన కింది దిగేది లేదు కాబట్టి ఇంక అందరం క్యారెట్లు తెచ్చుకున్నాం. తిని సట్టుగా ఏందిరా మీది ఇవాళ? పప్పు. మీది? ఓహో మీది నాది అన్నంటే టమాటా కూర, అట్నే అన్నం. ఇది టమాటా కూర దోశ కాదులే. ఆ గ్యాస్ ఇంక లేట్ చేయకుండా అయితే అన్న తమ్ముళ్ళు, ఈడ అన్న ఈడ తమ్ముడు తేడా బాగుంది. కాదు నేను వాడన్న కాదు, నేనన్న వాడు తమ్ముడు. సరే ఇప్పుడు నుంచి వీడు అన్నారా 12 గంటల వరకు నువ్వు తమ్ముడివి సరేనా? వనగొట్టు వీడి మీద చెప్పు అంతే సరేనా? ఇప్పుడైతే తినేద్దాం లసుకో. నాదైతే టమాటా కూర అట్లనే రైస్ గైస్. ఇది మొత్తం తింటా అనుకోకండి, కొంచెం వీడి వరకు అయితే టమాటా కూర. ఈ నుంచి అయితే మనకైతే పెరుగు ప్యాకెట్ ఉంది మన కాడైతే. ఈ ఎండలకి మనం పెరుగు వేసుకోపోతే ఇవాళ ఏందో వాడబడే సీడ్ ఉంది కాబట్టి పప్పు ఎరగదిస్తుండు. పచ్చడి కూడా మిక్సింగా. సరే అండి గైస్. నా నరసింహది అయితే ఏంది కనపడట్లే, కనపడదు కానీ నా నరసింహది అయితే చారు. వావ్ గొడవెట్టి దొరుకుతున్నాడు, కష్టపడుతున్నాడు గైస్. కష్టపడ్డా అన్నం తెచ్చిన. అదేంటిది నరసింహ? పాలమ్మిన అమ్మ మన నరసింహ అయితే నంచుకొని గొడవలు తెచ్చిండు. ఏదైతే టైం పాస్ రా ముందు నుంచి చెప్పి డైపీలు చూసుకుంటే తినేవాళ్ళంగా. నడగలేదు నాది లేదుగా గైస్. మనం అదైతే అయిపోయింది గైస్. ఇప్పుడైతే మన ఫోన్ అయితే తిన్నాడు. రే చెయ్యి ఆడగడుకుంటారు. ఇప్పుడు మీరు నీళ్ళు తెచ్చుకోవాలి, అది కాక అదంతా ఇదిలు ఇంకా నీట్గా. నరసింహ తిన్నాడు, అందరం ఇంకా కథలు చెప్పుకోవటం ఎంత ఏం కథలు. ఇంకా ఇప్పుడే కలిసి తిన్నాం, అదే వస్తున్నాం. ఇటు పక్కే అది రోడ్డు కట్టి ఎవరైనా వస్తారని, ఇటు పక్కేమో ఇంకా మన వాళ్ళే కాబట్టి ఇంకేమనుకోవాలి. ఇప్పుడైతే ఇంకా దెయ్యం కథలు అయితే స్టార్ట్ చేయబోతున్నాం. అందరూ అయితే ఇంకా ఎంజాయ్. ఓకే గాయస్, ఇప్పుడైతే మనం దెయ్యం కథలు చెప్పబోతున్నాం. ఇటు పక్క చీకటి ముందే మాకైతే ఈ అద్దంలో వెళ్తురు కనపడుతుంది, మిగతా అంత చీకటి మేము కనపడమ్మా. చీకటి వీడు కనపడతాడా? అస్సలు కనపడలే. లైట్ ఎత్తేనే కనపడదు. ఫస్ట్ ఎవరంటే ఎవర్రా? ఫస్ట్ వాడే. ఫస్ట్ పవన్ గారు. చెప్పరా పవన్ కథ చెప్పు. ఓకే గైస్, ఇప్పుడైతే దెయ్యం కథలు అయితే స్టార్ట్ చేస్తాను. ఇందాక చీకట్లో కనపడలేదు మేము. ఓకే గైస్, ఇప్పుడైతే దెయ్యం కథలు అయితే చెప్పుకుంటున్నాం. కొంచెం లైట్ వేసినాం మరి ఎట్టుందని. ఫస్ట్ అయితే మన నరసింహ కానీ చెప్పు నరసింహ చెప్పు. సరే పెద్ద చెప్పు. ఆడేంది యా మరి అంత కష్టాలు వద్దులే. ఒరే ఏడాడు కప్పుకున్నది రది. సరే ఇంకా చెప్పు నరసింహ. ఒకరోజు ఏం జరిగింది? ఒకరోజు అన్నావు, అదన్నా చెప్పురా. అమావాస్య అర్ధరాత్రి ఆ రోజు ఒక 2 పిల్లలు హనుమంత్ అండ్ అలాగే
పవన్ శ్మశానానికి వెళ్ళారు. ఇది చెప్తుంటేనే ఇది ఆ పిల్లలేరా ఏముంది గైస్, నేను చెప్తున్నా గైస్, అర్ధరాత్రి అమాస పూట మేము నలుగురమే కార్లో ఉన్నాం, ఎవ్వరు లేం. నలుగురం కూడా ఫుల్ మేము కార్ ఎక్కిన బట్టి ఫుల్ వర్షంతో పాటు ఉరుమురు మెరుపురు. అట్లాంటి టైంలో మేమైతే మన పవన్ అయితే శ్మశానం గడిగిపోదాం అన్నాడు. శ్మశానం పోదామంటే శ్మశానానికి మనకైతే 45 కిలోమీటర్స్ ఉంది మనకైతే ఈ నుంచి. 50 లేదా ఉన్న తర్వాత అయ్యా వత్తదాగు రాత్రి నీకు ఎందుకు ఉన్నది. వచ్చే దబిడి దిబిడి దబిడి. దాని తర్వాత మనమైతే చిన్నగా పోతున్నాం. ఫస్ట్ హనుమంతు ఇంకా వచ్చిన శ్మశానానికి వచ్చింది హనుమంటే నీకు ఏమి అంటే గైస్ మీరేమనుకోకండి, ఈ సురుకు తలుగుతుంది అనుకుంటారా, ఇదేం లేదు గైస్, జిప్పుడే బొంగు కర్ర. నువ్వు మరసంగుండ్రా అదురుతుంది టన్న షేక్. దాని తర్వాత హనుమంతు అట్ట కారు దిగినమ్మటే ఎవరు కాళ్ళు పట్టుకున్నారు. కాళ్ళు పట్టుకుని తబక్కని లాగినట్టుంది. అందుకని ఎమ్మటి ఎంత కుక్కలు పెరుగుతున్నాయి. ఎమ్మటి కారు ఎక్కి అద్దాలు ముసి లాకేసిండు అందరికి. వేసినామంటే ఏం కాదు దిగుదామని ఫుల్ వర్షం అప్పుడే. ఇప్పుడు ఏం చేయలేకపోయిండు నరసింహ. దాని తర్వాత మళ్ళీ అందరం ఒకేసారి దిగితే గాలి తుఫాన్ అంతా చుట్టుకొని అయినా డేర్ చేసి ఇంకా లోపలికి వెళ్ళాం. ఇంకా దాని తర్వాత మనకైతే హనుమంతుగాడు అయ్యా నువ్వు స్టైల్ లంగొద్దులేడా ఈయన మొహం చూడంగా క్లోజ్ అప్లో చూపిస్తా. డ్రీమ్ గైస్ ఆట అయితే ఆగాలనుకోవట్లే గైస్. ఇప్పుడైతే కొంచెంసేపు అయితే రాక్ పేపర్ సిజర్ అవుతామా. సరే కానీరా. ఓకే ఇప్పుడైతే మనం అయితే రాక్ పేపర్ సిజర్ ఏమవుతాను కానీ ఏరా. సరే ఇద్దరు వేస్తారు గైస్. ఫస్ట్ హనుమంతు మన పవన్ ఏరా తను ఎయ్ తన్ను మహాకే మోహన్ గద్దులే. ఆ రోజు పీజీ డబ్బాకి పాప్కార్న్ తినుకుంటూ వచ్చింది. గిడేంత సైకిల్ చెప్తుండు గ్యాస్. మీకైతే హనుమంతుని కొట్టిన ఒక వీడియో అయితే మీకైతే ప్లే చేస్తా చూడండి గ్యాస్. గైస్ అట్ట నవ్వుకున్నారు. బర్త్డే నూకిండు. ఇప్పుడైతే మళ్ళీ రాక్ పేపర్ సీజర్ వేయండి. ఇప్పుడు రాక్ పేపర్ సీజర్ వేయండి రా. చంపదా పొద్దులే. ఇప్పుడు నుంచి ఈపుకి కానీ కానీ రారా. రాక్ పేపర్ సీజర్ దా నాన్న వెనక్కి రా. ఈపుకి ఏమనుకోండి గ్యాస్. మెసేజ్ వచ్చింది. ఇట్లా కొట్టదు అనుకోకండి. మనం అంత కొట్టలేము. కొడితే ఇప్పుడు కట్టలు తడి కొడదామా. మళ్ళీ రాక్ పేపర్ సీజర్ రా. నువ్వు ఎంగు మళ్ళీ కానీ అంటారు. రాక్ పేపర్ సీజర్ చిన్న కొడితే గిట్టి కొట్టినావు కదా అయితే ఆగరా. బోర్ కొడుతున్నా ఏంది ఏది ఏమాట నువ్వు వచ్చకు కూడా పోయేదిలే. ఇంకా ఏ రాక్ పేపర్ సీజర్ బోర్ కొడుతుంది. కన్నులు తింటున్నావు. చెప్పురా ఆట చెప్పురా. ఏ రేట్ ఎందుకన్నా
ఏమాట ఎప్పుడు నిద్ర మొన్న శివరాత్రి రోజు గాయస్, శివరాత్రి రోజు అందరం మేలుకొన్నాం. ఈడు నేను అందరం మేలుకున్నాం గాయస్. ఈడు వచ్చిండు గాయస్, నాకు నిద్ర వస్తుంది, ఈ మెసేజ్లు ఏమనుకోకండి గాయస్, నాకు నిద్ర వస్తుంది అన్నాడు గాయస్. ఫస్ట్ తెలుస్తుండే నేను నిద్రపోలే, నాకు నిద్రపోలేదు అన్నాడు గాయస్. దాని తర్వాత ఇంకా రగ్గు పడుకోపోయినా జ్వరం వచ్చి ఇంకా ఫుల్ ఏందో తలనొస్తుంది అన్నప్పుడు ఇంటికి పొమ్మన్నాం గాయస్. ఇంకా మొన్న కాడ ఇంకా ఏదో కాబట్టి ఉన్నాడు గాయస్. ఇంకా పోయి మూసుకొని పండుకోపోరా లోపల అంటే ఇంకా పోయిండు గాయస్. ఇంకా రగ్గు మొత్తం చుట్టుకొని పండుకుంది గాయస్. మీరు కానీ చెప్తే నో స్లీపింగ్ ఛాలెంజ్ అయితే చేద్దాం, ఏంది నడుస్తుందా చేద్దాం. సరే మొగాడు అయితే నువ్వు మీ అన్న ఉంది రాగండ్రా, మేము కూడా ఉంటుంది. నైట్ మొత్తం మేలుకోవాలా సరేనా? ఇప్పుడే నిద్రపోతుంటివి, నేను మొహం చూపించలేకపోతున్నాంలే సుర్రా. అగేసి ఇప్పుడైతే ఏందిరా నువ్వు ఏం ఆలోచిస్తున్నావు? ముక్కులో పక్కుంది చూసుకో, జూమ్ చేసా, బాగా కొట్టింది జూమ్. సరే ఇప్పుడైతే మనమైతే లేట్ చేయకుండా అయితే నిద్రపోదాం. ఓకే ఇప్పుడైతే ఇంకా నిద్రపోతున్నాం గైస్. ఇంకా వండుకున్నావారా? ఏమి వాడు ఎప్పుడెప్పుడు పండుకుందా ఉన్నాడు ఆడు జఫ్రీ గాడు. వండుకుందామారా? ఈడు ఎవడు రీడు? కట్టప్ప. ఎవడు రీడు? కట్టప్ప. నేను అడగలే. వాడిని ఎందుకు తీసుకున్నావు అయితే? ఏంది గుడ్డోడివే? గుడ్డోడివారా? వాడికి ఏం అర్థం కావట్లేదయ్యా. ఇప్పుడు పవన్ అయితే యాక్షన్ చేస్తాడు, ఎక్సలెంట్ యాక్షన్. అరే ఆ పవన్ కళ్ళీళ్ళు తెప్పిరా, నీళ్ళు తెప్పిరా కళ్ళలోంచి. వేరే బెత్తరోడా తెత్తి పోయి ఎందుకు ఏ రావు అనే దానికి చక్కగా చెప్పొచ్చుగా. రావు అంట అంటే గైస్ ఏమైనా కావాలంటే ఊరికనే ఏడుస్తాడు గైస్. తుమ్మయ్యా వాడు తుమ్మేటప్పుడు మొహం చూడాలి అలా జమ్మంటది. బ్యాట్ లేదని ఏడుస్తున్నాడు. ఏ బ్యాట్? అది ఏం బ్యాట్? క్రికెటా? అరే క్రికెట్లు ఆర్సీబీ కెప్టెన్ ఎవరు? విరాట్. రజత్ పతిదారి ఆడిపోతాడు. రజత్ పతిదారి ఆడిపోతాడు. ఆడుకుంటే వాడేరా కెప్టెన్. అరా ఎంఐ కెప్టెన్, ఎంఐ కెప్టెన్ బెబ్బే డ్రే డ్ర ఏంది మంచిడు నువ్వు చెప్పరా? ఏం తెలియదయ్యా జెఫ్రీ గాడికి. మళ్ళీ క్రికెట్ టిక్ టిక్ అంట. హార్దిక్ పాండ్యా, నరసింహ, డీసీ కెప్టెన్ కాదు నేనే. సరే నన్ను అడుగురా, అడుగు పోయ్. సిసిఎల్ కెప్టెన్ ఎవరు? సిసిఎల్ కెప్టెన్ ఎవరు? ఏం సిసిఎల్? అది వేరే క్రికెట్ లీగ్. నాకు తెలియవయ్యా. సిసిఎల్ తెలియదు, బీసీఎల్ తెలియదు, ఐసీసీ తెలుసు. ఐసీసీ క్రికెట్ అది. చెప్పులు అడుగురా, అడుగు పోయ్. సరే ఇండియన్ టీం కెప్టెన్ ఎవరు? రోహిత్ శర్మ కాదు, శుభ్మన్ గిల్. బొంగేం కాదు. ఎవరు నీ చెప్పింది? నేను టెస్ట్ కెప్టెన్ అడిగేది. దానికి టెస్ట్ అని ఉంటుంది. ఇండియన్ కెప్టెన్ అంటే అసలు ధోని లేడా, సచిన్ లేడా, విరాట్ కోహ్లీ? వాడు ఆడి లేడయా, ధోని లేడయా, విరాట్ కోహ్లీ లేడు. ఇప్పుడు ఉన్న కెప్టెన్ అంటే రోహిత్ శర్మ ఓన్లీ వన్. అయితే మన ఆర్సీబీ ఎందుకు వేసుకున్నారా రెడ్? మన మీద వేసింది
పింక్ వేసిన రాయేస్తారు ఇది ఎల్లో సిఎస్కే వైట్ అంటే వైట్ కానీ పింక్ లాగా ఉంటుంది ఈయన్ని కేకేఆర్ దింగుదాం కేకేఆర్ కాదు 14 ఏళ్ళ పిల్లోడు వీడు పాప అరా కామెంట్ నువ్వు ఎవరు టీం రా ఆర్సీబీ ఆర్సీబీ ఏ టీం నువ్వు ఇండియా అది ఐసీసీ ఫుల్ ఫామ్ చెప్పురా ఐపీఎల్ ఫుల్ ఫామ్ చెప్పురా ఇండియన్ ప్రీమియర్ లీగ్ లెగ్యూ ఏంది లెగ్యూ అంట గైస్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ అండ్ వై లీగ్ యూ లీగ్ రా ఇండియన్ ప్రీమియర్ నేను చెప్పేది ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐసీసీ ఫుల్ ఫామ్ ప్రీమియం లీగ్ ఏంది ప్రీమియం లీగ్ ప్రీమియర్ నేను చెప్పినా ఐసీసీ ఫుల్ ఫామ్ ఐసీసీ ఫుల్ ఫామ్ డ్రే వాడికి ఐస్ క్రీమ్ స్మెల్లింగ్ రాదు అదే కాదు ఐసీసీ ఫుల్ ఫామ్ వస్తుందా చదువు అని లోపు నిద్రపోతుండయా చెప్పు నీ గాడు చదువు తల్లి ఈడు ఐసీసీ ఫుల్ ఫామ్ ఇండియన్ క్రికెట్ ఐపీఎల్ నాకు తెలియదా ఇండియన్ క్రికెట్ క్లబ్ ఇండియన్ క్రికెట్ క్లబ్ బీసీసీ ఫుల్ ఫామ్ బోర్డ్ క్రికెట్ బీసీ కంట్రీస్ బోర్డ్ క్రికెట్ ఏంద్రది ఇంకా ఇండియా బోర్డ్ క్రికెట్ ఇండియా మరి ఇంకా సి అడిగిపోయింది బీసీసీ ఐసీసీ మన నరసింహతే యూట్యూబ్ ఛానల్ తెలియదు నాకు అమ్మో కొట్టాడుగా దెబ్బగా ఓకే గైస్ మన పవన్కి అయితే డ్ర వస్తుంది అది పండుకుంటాడు దిగేది చీకటి కమ్మ చీకటి పెట్టుకుంది ఇప్పుడు మనకి టైం 9:45 కాదు 9:46 9:46 గైస్ ఇంకా లేట్ చేయకుండా అయితే నిద్రపోద్దు యాడికి పోదాం స్టార్ట్ చేద్దాం అంటే ఏడ వండుకోద్దా నాయన డ్ర వేస్తాను ఎవడు డ్ర వేస్తాడు ఎవడు నువ్వు లేయ్యా మర్చిపోయి వీడియో తీసి గుర్తుంది కాబట్టి సరిపోయింది అటు పోయి మూలకు పో అటు తిరిగి కాళ్ళు అటు పెట్టి పండుకోరా ఓవరాల్ సెట్ గైస్ నా పండుకోవడమే గుడ్ బై గుడ్ మార్నింగ్ గైస్ ఇప్పుడే గైస్ అందరం వేసింది పండుగ తిరిగి అసలు నిద్రే పట్టలేదు గైస్ నరసింహ ఇప్పుడే లేచింది నిద్ర పట్టిందా నరసింహ చూడొచ్చు గైస్ మంచిగా సెట్ పడ్డదు గైస్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకుని గైస్ ఛానల్లో కొత్తగా వచ్చినట్టే సబ్స్క్రైబ్ చేసుకుని గైస్ మరి ఇంకో కొత్త వీడియో వద్దాం అప్పటి వరకు బాయ్ బాయ్ గైస్.